యూఎస్‌పీఎస్‌సీ గ్రూప్ వన్‌లో కొన్ని సబ్జెక్టులు తొలగిస్తారు అని చెప్పి చాలా కాలంగా కొంత ఈ వార్తలొస్తున్నాయి. సో, మరి ఎలాంటి సబ్జెక్టులు తొలగించే అవకాశం ఉంది? యాక్చువల్‌గా ఏంటంటే సబ్జెక్టులేవి తొలగించరు. దేర్ విల్ బి రేషనలైజేషన్ ఆఫ్ ద సిలబస్ ఎట్ ద మోస్ట్. అంటే సిలబస్‌ని హేతుబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌ని కూడా పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. సో, ఈ నేపథ్యంలో గ్రూప్ వన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కొత్త సిలబస్ వచ్చేలోగా ఏ సబ్జెక్టులు చదువుకోవాలి అనే అంశాల్ని, ఎలా చదవాలి అనే అంశాల్ని ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఒక 21 జనవరి 2024 సండే రోజు మార్నింగ్ 10:00కి ఈ వర్క్‌షాప్ ఉంటుంది. దీనికి అటెండ్ అవ్వడానికి ఇక్కడున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేకపోతే ఇక్కడున్న డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేయండి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్యాటర్న్ ఏంటి అంటే ప్రిలిమ్స్ ఉంది. ప్రిలిమ్స్‌లో ఒక పేపర్ ఆల్మోస్ట్ 13 రకాల సబ్జెక్టులున్నాయి. తర్వాత మెయిన్స్‌లో పేపర్ 1 మొత్తం 6 పేపర్స్ ఉన్నాయి. జనరల్ ఎస్సే, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డాటా ఇంటర్ప్రిటేషన్, తెలంగాణ మూవ్‌మెంట్. ఇట్లా 6 పేపర్లున్నాయి. సో, అభ్యర్థుల్లో ఉన్నటువంటి అనుమానాలేంటంటే సోషియాలజీ పేపర్ తొలగిస్తారని, తెలంగాణ మూవ్‌మెంట్ పేపర్‌ని తగ్గిస్తారని, డాటా ఇంటర్ప్రిటేషన్ పేపర్‌ని తొలగిస్తారు అని చెప్పి కొన్ని అపోహలైతే ఉన్నాయి. ఆహ్, అయితే రేషనలైజేషన్ జరిగే అవకాశం ఉంది. అంటే సోషియాలజీ పేపర్‌ని తొలగించకపోవచ్చు. సిలబస్‌ని సుమారుగా ఒక 5 పేపర్‌లకి యూజువల్‌గా కన్ఫైన్ చేసే అవకాశం ఉంది. అదనంగా ఆప్షనల్ పేపర్ కూడా ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంది. సో, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పేపర్ కింద తీసుకొచ్చే అవకాశం. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్‌మెంట్, సోషియాలజీని ఒక పేపర్ కింద తీసుకొచ్చే అవకాశం ఉంది. సో, ఫైనల్ స్టాండింగ్స్ మేబీ లైక్ పేపర్ 1లో జనరల్ ఎస్సే ఉంటుంది. పేపర్ 2లో అంటే మెయిన్స్‌కొచ్చేటప్పటికి హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ హిస్టరీ, పేపర్ 3లో తెలంగాణ మూవ్‌మెంట్, సొసైటీ. పేపర్ 4లో ఎకానమీ, ఇండియా అండ్ తెలంగాణ అండ్ జియోగ్రఫీకి సంబంధించిన అంశాలుంటాయి. పేపర్ 5లో పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ అండ్ లా ఉండే అవకాశం ఉంది. పేపర్ 6 అండ్ 7 ఆప్షనల్ పేపర్ ఉండే అవకాశం ఉంది. ఈ విధానం అంటే ఆప్షనల్ విధానం అనేది యూపీఎస్సీలో ఉంది. సో, ఆ యూపీఎస్సీ పరీక్షా విధానాన్ని తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. అంటే మనం న్యూస్ పేపర్‌లో వచ్చే రకరకాల వార్తల్ని బట్టి, నేను ఇది అంచనా వేస్తున్నాను. ఇదే ఫైనల్ అని కాదు. ఎందుకు ఇదంతా అంటే గత ప్రభుత్వ విధానాలు, వాసనలు కనపడకుండా ఉండడానికి అని అంటున్నారు.